బ్రేకింగ్ న్యూస్ కృష్ణా జిల్లా బందరు మండలం పెద్దపట్నం గ్రామంలో కొందరు యువకులు గొడ్డలితో కేక్ కట్ చేసి హల్చల్ చేశారు. రామ్కి, రాజేష్, సంతోష్ కుమార్ అనే యువకులు మద్య మత్తులో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ గొడ్డలితో కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో డిసెంబర్ 31న అలాగే కనుమ పండుగ నాడు కూడా వీరు మద్యం సేవించి గ్రామంలో భయాందోళనలు సృష్టించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి వేధింపులు భరించలేక గ్రామస్తులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో దీంతో పోలీసులు ఆ ముగ్గురు యువకుల్ని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, వీళ్ళు ఎందుకు ఆ బర్త్డే వేడుకల్లో గొడ్డలు ఎందుకు ఉపయోగించారంటూ చెప్తున్నారు? సో వాళ్ళ యువకుల వైఖరి ఏంటి? అసలు పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని సేకరించారు? మొత్తం మీద చూసుకుంటే పుట్టినరోజు వేడుకల్లో గొడ్డలతో కేక్ కట్ చేసిన సంఘటన ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో చోటు చేసుకుంది. మచిలీపట్నం మండలం పెదపట్నం గ్రామానికి చెందిన రామ్కి, రాజేష్, సంతోష్ కుమార్లుగా గుర్తించారు. డిసెంబర్ 31వ తేదీన మద్యం సేవించి ముగ్గురు యువకులు ఇష్టానుసారంగా వ్యవహరించి గ్రామంలో భయాందోళన సృష్టించే ప్రయత్నం చేశారు. అలాగే కనుమ పండుగ రోజు కూడా ఫుల్లుగా మద్యం సేవించి గ్రామంలో కత్తులు పట్టుకుని సైర విహారం చేసినట్లు కూడా గ్రామస్తులు నిన్న కృష్ణా జిల్లాకు సంబంధించిన గ్రీవెన్స్ సెల్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలో దిగి ఆ ముగ్గురు యువకులను అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. అంతేకాకుండా బర్త్డే రోజు గొడ్డలతో కేక్ కట్ చేయడంతో పాటు గ్రామంలో కత్తి పట్టుకుని సైర వ్యవహారం చేయడానికి కూడా పోలీసులు చాలా తీవ్రంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. డిసెంబర్ 31 అలాగే కనుమ పండుగ రోజు అలాగే మిగిలిన సందర్భాల్లో కూడా ఇష్టానుసారంగా కొంతమంది వ్యక్తులను బెదిరించడం, భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే దౌర్జన్యాలు చేయడం లాంటి కార్యక్రమాలని తరచూ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలుగా కొంతమంది అయితే గుర్తించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ ముగ్గురులో ఒకరిద్దరు అయితే ఎవరు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నా లేకపోయినా ఈ అంశానికి సంబంధించి లోతుగా విచారణ చేపట్టాలని చెప్పి గ్రామస్తులు అయితే పోలీసులు కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఈ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తా ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. కృష్ణా జిల్లా బందర్ మండలం పెదపట్నం గ్రామంలో ముగ్గురు యువకులు మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. బర్త్డే కేక్, అది బర్త్డే కేక్ ఎవరైనా చాక్తో కట్ చేస్తారు. అది కూడా బేకరీ నుంచి, అంటే కేక్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ ఒక చాక్ ప్లాస్టిక్ తీస్తారు. సో దాంతో కట్ చేస్తారు, లేదంటే నార్మల్ చాక్తో కట్ చేస్తారు. కానీ ఇక్కడ గొడ్డలితో వాళ్ళు ఆ కేకును కట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే డిసెంబర్ 31 రోజు కూడా అలాగే చేశారని తెలుస్తోంది. కనుమ పండుగ రోజు కూడా మద్యం తాగి గ్రామంలో భయాందోళనలు సృష్టించారు అంటూ గ్రామస్తులు చెబుతున్నారు. సో దీంతో పోలీసులు వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.